జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు దీనుడనై గాడిదను గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రియ దేవుని పిల్లల, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు గాడిదని ఎక్కాల్సి వచ్చింది అంటే అది ప్రవచనం యొక్క నెరవేర్పు. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చూసుకున్నట్లయితే, తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరున్న బేత్పగేకి వచ్చినప్పుడు యేసు తన శిష్యుల ఇద్దరిని చూసి, మీ ఎదుటన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దాంతోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడలా అది ప్రభువునకు కావలసినదని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తలు చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగాను. అనగా ప్రవచనాన్ని ప్రభు నెరవేర్చటానికి ఒకటి గాడిద పిల్లనెక్కారు, గాడిదని. రెండవదిగా చూస్తే ప్రభువు దీనుడిగాను సమాధానకర్తగా, అంటే దేవునికి మనకి మధ్య సమాధానాన్ని ఏర్పాటు చేయడానికే ఈ లోకానికి వచ్చినట్లుగా సమాధానకర్త అనటానికి సూచనగా గాడిద మీద వచ్చినట్లు చూస్తూ ఉన్నాం. కనుక దేవునికి మనం కావాలి. మనం కూడా నిజానికి లోకంలో కట్టబడి ఉన్న గాడిద లాంటి జీవితాలు, పాపానికి కట్టబడి, లోకానికి కట్టబడి, ఆశలకి కట్టబడి, మనస్సులో రకరకాల ఇచ్చలకి కట్టబడిన జీవితాల్ని యేసు ప్రభు విడిపించటానికే ఈ లోకానికి వచ్చారు. కనుక ఒక సందర్భంలో మనకు తెలుసు, గాడిదకి దేవుడు స్వరం ఇచ్చాడు, గాడిద మాట్లాడింది. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే జంతువులన్నిటిలోకెల్లా గాడిద మాట్లాడింది. ఈ గాడిద మాట్లాడడం అనేది మనం గమనించినట్లయితే సంఖ్యాకాండం 22వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చాను కనుక చాలండి. ఇక్కడ గాడిద మాట్లాడుతుంది, కానీ గాడిదలు మాట్లాడవే. ఏ గాడిదలు? యేసు ప్రభు కోరుకున్న గాడిదలు మనందరం. అందుకే ఒకసారి ఒక రైతు దగ్గర ఒక గాడిద ఉండేదట. ఆ గాడిదే పాపం ముసలిది అయిపోయింది. ముసలిది అయిపోయిన తర్వాత అది పొరపాటున ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి బావిలో పడిపోయింది. పడిపోతే ఇంకా రైతు అనుకున్నాడంటే ఈ గాడిదను బయటికి తీసే కంటే దీన్ని వదిలేయటమే మంచిది అనుకున్నాడు. ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి అడిగాడంట, ఈ గాడిద ఇందులో పడిపోయింది, ఇప్పుడు దాన్ని బయటికి లాగాలంటే చాలా కష్టం అని. అంటే వాళ్ళు కూడా నిజమే, కష్టమే, ఎందుకు వచ్చింది, ఓ పని చేయి, ఆ గాడిని ఆ బావిలో మట్టేసేసి పూడ్చేస్తే అది సమాధి అయిపోద్ది, మళ్ళీ ఇంకో దగ్గర వేరుగా బావి దోవుకో అన్నారంట. అరే ఇదేదో బాగానే ఉందని చెప్పి అందరు కలిసి తలకు పార తీసుకొని ఆ మట్టి వేయడం మొదలుపెట్టారు ఆ బావిలో. ఈ గాడిద అనుకుందంటే ఇంకా నా పని అయిపోయింది, మా రైతు గారు ఇక నన్ను పూడ్చిపెట్టేస్తాడు అని చాలా నిరుత్సాహపడింది. కానీ దానికి ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటంటే దాని మీద మట్టి పడుతున్నప్పుడల్లా దులిపేసుకొని ఆ మట్టి మీద నుంచోవడం మొదలెట్టిందంట. మళ్ళీ మట్టి పడుతున్నప్పుడల్లా దులిపేసుకొని మళ్ళీ మట్టి మీద నుంచోవడం మొదలెట్టింది. ఇలాగ వాళ్ళు బావిలో వేసిన మట్టి అంతటి మీదుగా దులుపుకొని నించోవడం వలన అది బావిలోంచి బయటకు వచ్చేసింది. దాని తెలివితేటలు చూసంట రైతు దానికి మళ్ళీ కూడా పోషించడం మొదలుపెట్టాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకంలో గాడిదలకే ఇంత తెలివితేటలు అంటే దేవుని పిల్లలమైన మనం, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు కోరుకున్నాడు అంటే యేసు ప్రభుని మొయ్యాలని కోరుకున్నాడు ఆయన. యేసును మోస్తే, యేసును మోసిన గాడిదకి విలువ ఉంటుంది, యేసు లేని గాడిదకి విలువ ఉండదు. యేసు ప్రభు ఈ గాడిదను గాడిద పిల్లని తీసుకొచ్చినప్పుడు
ఆయన వాటి మీద అధిరోహించినప్పుడు ఆ గాడిద మీద ఎక్కి యెరూషలేముకు వెళ్తుంటే జయధ్వనులు వినపడ్డాయి. ఎక్కడ చూసినా కూడా దారి పొడుగున బట్టలు పరుస్తున్నారు, కొమ్మలు నరికి వేస్తున్నారు, జయం జయం అనే శబ్దమే వినబడతా ఉంది. అయితే యెరూషలేముకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభుని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత యేసు ప్రభు గాడిద మీద నుంచి దిగారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి అది వచ్చేస్తుందంట. వస్తుంటే ఎవరు అరవట్లేదు, జయమని అరవట్లేదు, ఏమరవట్లేదు. ఆ పక్కన ఉన్న గాడితో అంటుందంట, ఏంటి ఇందాక చూస్తేనే ఉన్నావు, చాలామంది జయం చేయమన్నారు, మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఒక్కళ్ళు అంటలేదు ఏంటి అని. అప్పుడు ఆ గాడిద ఉందంట, ఇందాక యేసు ప్రభుని నువ్వు మోసావు, యేసు ప్రభుని మోసావు కనుక నీకు ఆ విలువ వచ్చింది. ప్రియ దేవుని పిల్లలారా, నీ జీవితానికి విలువ లేదు, విలువ లేదు, విలువ లేదు, విలువ లేదు అని ఎందుకు బాధపడాల్సిన అవసరం ఉంది? యేసును మోసే గాడిదగా ఉంటే నీకు ఎప్పటికైనా విలువే. ఆమేన్, హల్లెలూయా. ఈ లోక భారాలు మోసుకుంటే చాలామంది వాళ్ళ జీవితాలు వృధా చేసుకున్నారు. మన మీద ఏ భారాన్ని మోస్తున్నాం మనం? ఒకసారి ఆయన ఒక గాడిదను కొనుక్కున్నాడు. తన యొక్క వ్యాపారంలో ఉపయోగించుకోవడానికని ఒక గాడిదను కొనుక్కున్నాడు. గాడిదను కొనుక్కుని దాని మీద ఉప్పు వ్యాపారం చేసేవాడు. ఉప్పు బస్తాలు ఒక 2 కొనుక్కొని గాడిద మీద వేసి అటొక బస్తా ఇటొక బస్తా వేసి ఆ గాడిదని వీధి తిప్పుకుంటా ఆ ఉప్పు అమ్ముతుండా ఉండేవాడు అనమాట. రోజంతా ఇలాగా గాడిదని తిప్పుతూ ఉండేవాడు. దాని మీద వచ్చిన డబ్బులతోటి జీవనం చేస్తుండేవాడు. అయితే ఒకరోజు పొరపాటున ఇది నీళ్లు తాగడానికని, ఈ ఉప్పు మూటలు ఉంటుండగానే నీళ్లు తాగడానికని అక్కడున్న నదిలోకి వెళ్ళిందంట. ఆ నదిలోకి వెళ్ళేసరికి ఏమైంది, ఇది పొరపాటున కాలు జారిపోయి నదిలో పడిపోయింది. నదిలో పడి కాసేపు అటు ఇటు కొట్టుకునేసరికి ఈ బరువైన ఉప్పు బస్తాలు నీటికి కరిగిపోయి ఉప్పు బస్తాలు తేలికైపోయేసరికి ఇక గట్టు మీదకి వచ్చింది. ఓహో, ఇదేదో భలే సూత్రం బాగుంది, రోజంతా నేను ఈ ఉప్పు బస్తాలు మొయ్యాల్సి వస్తుంది, అయితే మంచి ఆలోచన ఇది అని అనుకుందంట. మరుసటి రోజున మరలా ఈయన ఉప్పు బస్తాలు వేసుకుని వెళ్తుంటే ఇది మళ్ళీ నీళ్లు తాగటానికి అన్నట్టుగా వెళ్ళి మళ్ళీ నీళ్ళు తాగినట్టుగా తాగుతా మళ్ళీ అందులో పడిపోయినట్టుగా యాక్షన్ చేసిందంట. నటించేసరికి మళ్ళీ ఉప్పు కరిగిపోయింది. ఆ వ్యాపారికి చాలా కోపం వచ్చింది. ఇది ఉప్పు బస్తాలన్నింటినీ నా వ్యాపారం అంతా పాడు చేస్తుంది, నష్టం కలిగిస్తుంది అని చెప్పి ఆ గాడిదని తీసుకెళ్ళి మళ్ళీ అమ్మేస్తే అప్పుడు ఒక బట్టలు ఉతికేటటువంటి వ్యక్తి ఆ గాడిదని కొనుక్కొని ఆ చెరువుకి తీసుకుని వెళ్ళేటప్పుడు పాత బట్టలన్నీ, మాసిన బట్టలన్నీ దాని మీద వేసి ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్తుంటే ఇది అనుకుందంట, ఈసారి కూడా మళ్ళీ పడిపోయినట్టుగా నటించేసి ఈ బరువు తీసేసుకుందాం అనుకుందంట. అలాగే నీళ్లు తాగుతున్నట్టుగా నటించి అందులో పడిపోయేసరికి ఆ బట్టలన్నీ కూడా తడిచిపోయి బరువు ఎక్కువైపోయినాయి. అది బయటకు వచ్చేటప్పుడు అడుగులు అడుగేయలేక భారంగా వచ్చేసరికి అప్పుడు అర్థమైందంట దానికి. ఏమనంటే, అంతకు ముందైతే నా యజమాని చాలా మంచోడు, ఏదో 2 బస్తాలు వేసుకొని నేను ఊరంతా తిరిగితే మెల్లగా అమ్మే కొలిది బరువు తగ్గేది. ఇప్పుడు చూస్తేనేమో మొత్తం ఈ బట్టలన్నీ కూడా తడిచిపోయి బరువు ఎక్కువైపోయి నా భారం ఎక్కువైపోయింది, నా నటన పని చేయలేదు. ప్రియ దేవుని పిల్లలారా, మనం సులువైన సౌఖ్యమైన జీవితాన్ని వెతుక్కున్నప్పుడు నీ జీవితం ఇంకా భారభరితం అవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన మీద మన భారం వేస్తే, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ భారం దేవుని మీద వేసి యేసును మోసే గాడిదగా ఉండాలి. చాలామంది తప్పించుకు తిరిగే గాడిదలాగా ఉంటారు. కానీ ప్రియ దేవుని పిల్లలారా, అసలు ఈ గాడిద అనేది దేవుడు సమాధానానికి గుర్తుగా ఇచ్చాడు. అయితే ఈ గాడిద లాంటి స్వభావం ఉన్నటువంటి కట్టబడినటువంటి మనల్ని యేసు ప్రభు విడిపించి ప్రత్యేకించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ద్వారా నీకు మహిమ రావాలి. ఆయనను మోసే గాడిదగా ఉంటే హోసన్నా అనేటటువంటి జయధ్వనులు, హోసన్నా అనగా జయమని అర్థం, హోసన్నా అనేటటువంటి జయధ్వనులు వినబడతాయి.
చూడండి, మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి. అందులో పిల్లలకి ఏమొచ్చింది? పరీక్షల్లో జయం వచ్చింది. ఆ జయం వాళ్ళకి ఎంత ఆనందాన్ని కలిగించిందో. ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు కావాల్సింది జయం, ఒక పరీక్షకి వెళ్ళినప్పుడు రావాల్సింది జయం. ఏదైనా ఒక ప్రయత్నం చేసినప్పుడు మనం ఏదో బ్రిడ్జి కట్టారంట ఒక నది మీద. ఆ నది మీద బ్రిడ్జి కట్టి ఒక రైలు మొట్టమొదటగా ప్రయాణం చేసినప్పుడు వాళ్ళ యొక్క విజయానికి వాళ్ళు ఆనందంతో ఇది భారతదేశం అంతా కూడా గర్వించదగినటువంటి విజయం అని చెప్పారు. కనుక ఒక ప్రయత్నం ఫలించినప్పుడు అదొక జయం. ఒక పరీక్షకి వెళ్ళినప్పుడు అందులో పాస్ అయితే జయం. ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు అందులో జయం. ప్రతి దానిలో కూడా జయం అనేది సంతోషాన్ని ఇస్తుంది. జయం అనేది ఒక గొప్ప విజయానికి సంకేతంగా ఉంది. అయితే ప్రియ దేవుని పిల్లలారా, మనిషినికి భయమల్లా జయం కావాల్సిందంటే ఎక్కడంటే మరణం విషయంలోనే. అందుకే కొరింథీ పత్రికలో అంటాడు కదా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు యేసుక్రీస్తు ప్రభు విరిచివేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. మనకి జయం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. పాపం మీద జయం ఇవ్వడానికి, లోకం మీద జయం ఇవ్వడానికి, శరీరం మీద జయం ఇవ్వడానికి. మన జీవితంలో జీవితాన్ని చూడాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని మోసేవారిగా ఉండాల్సినటువంటి బాధ్యత మనకి ఎంతైనా. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపం, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఈ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఈ ధర్మశాస్త్రానికి బలం వచ్చింది ఎప్పుడు? పాపము చేస్తే. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ పాపం అనేది జరిగినప్పుడు ధర్మశాస్త్రానికి బలం వచ్చింది. ఎందుకు తెలుసా? మనుషులు శిక్షించడానికి. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. కనుక ఈ మరణాన్ని కొట్టివేయడానికి వచ్చినటువంటి దేవుడు జీవితాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆయన క్రీస్తులో మనకి జయం, క్రీస్తులో మనకి జీవితాన్ని ఇచ్చారు. ఆయన్ని మోసేవారిగా ఉంటే మన బ్రతుకులో జీవితమే. ఏ విషయంలో అయితే మనం ఓడిపోతున్నాం అనిపిస్తుందో వాటిల్లో జయాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు గాడిదకి స్వరం ఇచ్చాడు. అది మాట్లాడడం మొదలుపెట్టింది. దాని కళ్ళు తెరవబడ్డాయి. ఎంత విచిత్రమైన విషయమో కదా. అలాగే మనకి కూడా దేవుడు ఒక స్వరం ఇస్తున్నాడు, ప్రభుని మహిమపరిచేటటువంటి స్వరాన్ని. ఎంతవరకు మనం దేవుని మహిమపరచగలుగుతున్నాం? ఎంతవరకు మనం దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నాం? ఇదివరకు ప్రయాణ సాధనం ఎక్కువగా గాడిదలే ఉండే. ప్రయాణ సాధనాలు, గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నారంటే వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారని అర్థం. ఏనుగు మీద ప్రయాణం చేస్తున్నారంటే వాళ్ళు ఘనతకు సూచనగా వెళ్తున్నారని అర్థం. గాడిద మీద ప్రయాణం చేస్తున్నారంటే సమాధానానికి వెళ్తున్నారని అర్థం. యేసుక్రీస్తు ప్రభు దేవునితో మనకి సమాధానాన్ని ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చారు. మన మనస్సులో ఎంతవరకు సమాధానం కలిగి ఉన్నాం? ప్రియ దేవుని పిల్లలారా, దేవునితో సమాధానం లేనటువంటి జీవితం నిష్ప్రయోజనం. అందుకే మనం దేవుని సన్నిధికి వెళ్ళి మన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించుకుని దేవునితో మొట్టమొదటగా సమాధాన పడాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, రక్షింపనేరకున్నట్లు యెహోవాస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషాలు మీకు మీ దేవునికి మధ్య అడ్డముగా వచ్చాయి. మీ పాపములు ఆయన ముఖాన్ని మీకు మరుగుపరిచే కనుక ఆయన ఆలకింపకున్నాడు. నేను అంటాను కదా, ఎరుకో ప్రాకారాల లాంటి పాపములు దేవునికి మనకి మధ్య అడ్డుగా ఉన్నా ఒకే ఒక్క సాధనం ద్వారా వాటిని జయించవచ్చు. ఏంటంటే ఆ ఎరుకో ప్రాకారం చుట్టూ కూడా ఇశ్రాయేలీలు రోజుకొక్కసారి ప్రదక్షిణం చేసేవాళ్ళు. 7వ రోజున 7 సార్లు ప్రదక్షిణం చేస్తూ బొర్రలు ఊతూ ఆర్భాటంగా దేవుణ్ణి స్తుతించినప్పుడు ఎరుకో ప్రాకారాలు కూలిపోయినాయి. ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాడు వాడే పదమేంటో తెలుసా? మొట్టమొదటగా జయమని అరుచుకుంటూ వెళ్తారు. ఎవరైనా సరే ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు జయమనే కేకలతోటి యుద్ధంలోకి వెళ్తారు. ఎందుకంటే మేము జయించబోతున్నాం,
యుద్ధానికి వెళ్ళకముందే ఆ యొక్క విశ్వాసం ఏంటంటే మేము జయించబోతున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభు లోకాన్ని జయించారు, పాపాన్ని జయించారు, శరీరాన్ని జయించారు, శోధనలు జయించారు, శ్రమలను జయించారు, సాతాన్ని జయించారు, మనస్సును జయించారు, అన్నిటినీ జయించారు. గనుకనే చివరికి మరణాన్ని కూడా జయించగలిగారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం కూడా మరణాన్ని జయించాలంటే దానికి పునరుద్ధాన బలం కావాలి. ఆ పునరుద్ధాన బలం యేసులోనే ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఆయన జయశీలుడిగా ముందుగానే ఆ యెరూషలేములోకి వచ్చినప్పుడు, ఇంకా ఆ శిలువ మరణం పొందక ముందే ఆయన ముందు వెనకతల కేకలు, జయమనే కేకలు వినబడతా ఉన్నాయి. మన జీవితంలో కూడా అనేకమైన విషయాల్లో జయం పొందాలి అంటే ప్రభువుని మోసేవారిగా, ప్రభువుని కలిగి ఉండేవారిగా, ప్రభువుని గణపరిచేవారిగా మనం ఉన్నప్పుడే ఆ జయ జీవితాన్ని చూడగలుగుతూ ఉంటాం. మనం కూడా ఆ జయం పొందాలంటే ప్రభువుని మోసేవారు. మనకు ఒక విలువ రావాలంటే, మన జీవితానికి ఒక విలువ రావాలంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనకి విలువ ఉన్నా లేకపోయినా దేవుని ఎదుట మనకు ఒక రోజున విలువ ఉండాలి. దేవుని ఎదుట ఒక రోజున మనకి విలువ రావాలి. చాలామంది భక్తులుగా ఈ లోకంలో ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ, ప్రభు పనిచేసి, ప్రభువుని మోసుకుంటూ వాళ్ళు పరలోకానికి, ప్రభు దగ్గరికి చేరారు. వాళ్ళు ప్రభువుని గణపరిచారు. అందుకే భక్తులకి విలువ ఉంది. ఇక్కడే కాదు, భూలోకంలోనే కాదు, పరలోకంలో కూడా దేవుని ఎదుట భక్తులకి విలువ ఉంది. మన జీవితంలో కూడా విలువ కావాలి, మనకి విలువ రావాలి అనుకుంటే యేసయ్యను మొయ్యాలి. యేసయ్యను మొయ్యకుండా విలువ ఎలాగొస్తుంది మన జీవితానికి? కనుక చూడండి, ఒక తెల్ల కాగితానికి 500 రూపాయల నోటుకి తేడా ఉందా లేదా? ఎందుకని 500 రూపాయల నోటుకి విలువ ఉంటుంది, తెల్ల కాగితానికి విలువ లేదు. ఆ తెల్ల కాగితమే ముద్రించబడింది, ఆ తెల్ల కాగితం మీదే ఒక విలువ ముద్రించబడింది గనక అది ఎక్కడికి వెళ్ళినా చలామణి అవుతుంది. అలాగే మన జీవితంలో యేసు అనే ముద్రలు కలిగి ఉన్నట్లయితే మన జీవితానికి విలువ ఉంటుంది. మనం ఎక్కడైనా చలామణి అవ్వగలుగుతాం. ప్రభునందరి విశ్వాసాన్ని కలిగి ప్రభువును మోసే వాళ్ళగా ఉండాలి. ప్రభువును మోసే గాడిదలుగా. ప్రియ దేవుని పిల్లలారా, ఆ జయధ్వనులు వింటున్నప్పుడు ఆ గాడిదకి ఎంత సంతోషమైందో, ఆ గాడిద ఎంత ఆనందంగా ఆ ప్రయాణం చేసిందో. మన జీవిత ప్రయాణంలో యేసు ప్రభువుని మోస్తూ వెళ్తున్నప్పుడు నా అనుభవంలో ప్రభు కొరకు ప్రయాసపడినప్పుడు, శ్రమపడినప్పుడు సంతోషించేవాడు. ప్రభు కొరకు ప్రయాసపడితే ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక ఆలోచన, ఈ స్థలములో ప్రభువుని నేను మహిమపరచాను. ఒకసారి శ్రీకాకుళం దగ్గర ఉన్న గార అనే ఊరికి వెళ్ళాను నేను. శ్రీకాకుళం దగ్గర గార. ఆ శ్రీకాకుళం దగ్గర ఉన్న గార అనే ఊరికి వెళ్ళటానికి ఇక్కడ రాత్రి బయలుదేరితే మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకి చేరాము అక్కడ. నాకే చాలా విసుగనిపించింది కారులో ప్రయాణం. నేను కొంత దూరం ఆ కారు నడిపాను. ఆ తర్వాత ఇంకో పాస్టర్ గారు ఆయన కారు నడిపారు. చాలా విసిగి అనిపించింది ఆ పట్టణానికి, ఆ ఊరికి వెళ్ళటానికి, గార అనే ఊరు వెళ్ళటానికి. చివరిగా 1 గంటకి వెళ్ళేసరికి అక్కడ 300 మంది పాస్టర్ గారు మీటింగ్లో కూడుకుని ఉన్నారు. ఆ 300 మంది పాస్టర్ గారిని చూసినప్పుడు మా కష్టం అంతా కూడా మర్చిపోయాం. ఆ రోజున అక్కడ దేవుని వాక్యాన్ని అందించినప్పుడు నాకు చాలా సంతోషం, సంతృప్తి అయింది. యేసు ప్రభు యొక్క సువార్తను మోసుకుంటా ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాను. యేసు ప్రభుని ప్రకటించడానికి అవకాశం ప్రభు ఇచ్చారని ఆ ప్రయాస అంతా కూడా ఆనందంగా మారింది. అదే నువ్వు ఒక ఊరికి నీ సొంత ప్రయాణం చేయి, చుట్టాలని చూడడానికో, బంధువుల్ని పరామర్శించడానికో, లేకపోతే బంధువుల కొరకో, బంధువుల ఇంటికో వెళ్ళావనుకోండి, అంత సంతోషం రాదు, అంత సంతృప్తి ఉండదు. ప్రయాణం వల్ల విసిగిపోయి చిరాకు వస్తుంది, కానీ ప్రభు కొరకు నువ్వు పడిన ప్రయాస మాత్రం ఆనందాన్ని కలిగిస్తావు.
అనేక పర్యాయాలు పరిచర్యలో లారీల మీద ప్రయాణం చేసినటువంటి రోజులు ఉన్నాయి. అలాగే సైకిల్ మీద కూడా సువార్త ప్రకటించినటువంటి రోజులు ఉన్నాయి. ఒకరోజు సైకిల్ తీసుకుని సాయంత్రం బయలుదేరాం, రాత్రి 8 గంటలకి సెరేపాలెం అనే ఊరు వెళ్ళాం. అక్కడ సువార్త చెప్పి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి 3-4 అయిపోయింది. 4 గంటలకి ఇల్లు చేరాం. ఆ రోజు అక్కడ కూడికలో వాక్యం చెప్పి అయినా అలసట కానీ విసుగు కానీ ఆ ప్రయాణం వలన చిరాకు కానీ రాలేదు. కానీ ఆ రోజు ప్రభు కొరకు పడిన ప్రయాసను బట్టి హృదయంలో ఆనందాన్ని దేవుడిచ్చాడు. ఎప్పుడైనా నీ జీవితంలో ఆనందమయంగా ఉండాలంటే నేను ప్రభు కొరకు ఏం చేయాలనే ఆలోచన తినేయాలి. నిన్ను ఆలోచన నిన్ను వెంటాడాలి. నేను ఈరోజు ప్రభు కొరకు ఏం చేస్తాను? నా కోసం కాదు, నీ కోసం కాదు, బంధువుల కోసం కాదు, స్నేహితుల కోసం కాదు. వీళ్ళెవరి కోసం ఏం చేసినా కూడా ఉపయోగం ఉండదు. కానీ ప్రతిరోజు కూడా నేను ప్రభు కొరకు ఏం చేయాలనే తపన ఆలోచన ఉంటేనే నీ జీవితంలో సంతోషాన్ని చూడగలుగుతావు, ప్రభునందరి ఆనందాన్ని చూడగలుగుతావు. కానీ చాలామంది లోకంలో అనేక రకాల భారాలు వాళ్ళ మీద పెట్టుకుని వెళ్తుంటారు. ప్రభు అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నారు. లోకంలో అనేక రకాల భారాలు. ప్రియ దేవుని పిల్లలారా, ఒక ముసలాం పాపం గడ్డి మోపు నెత్తి మీద పెట్టుకొని రోడ్డు అంటే నడుచుకుంటూ వెళ్తుందంట. ఒక జీపు డ్రైవర్ చూశాడు. ఆ జీపు తోలుకుంటూ నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆ జీప్ తోలుతున్నప్పుడు చూసి జాలిపడి ఆ ముసలాం దగ్గర జీప్ ఆపి, అమ్మా జీపులో ఎక్కండి, ఏ ఊరు ఆ ఊరిలో దింపుతానన్నాడంట. ఏమో జీపులో ఎక్కి కూర్చుంది. ఈయన అనుకున్నాడు, చాలా మంచి పని చేశాను, పాపం ముసలాం గడ్డి మొయ్యలేక మోస్తుంది, నేను సాయం చేశాను, ఈమె చాలా సంతోషంగా ఉండుంటుందని ఆ జీప్ నడుపుతానే ఒకసారి వెనక్కి తిరిగి చూశాడంట. ఆ వెనకతలు కూర్చుని గడ్డి మోపు నెత్తి మీద పెట్టి కూర్చుందంట. అప్పుడు ఆయన అన్న, అదేంటమ్మా గడ్డి మోపు నెత్తి మీద పెట్టుకున్నా, గడ్డి మోపు కింద పడే అన్నాడు. బాబా నా బరువేదో మోస్తున్నా కానీ మళ్ళీ గడ్డి మోపు బరువు ఎందుకు బాబా నీకు అంటున్నాడు. క్రైస్తవులు అలాగే ఉన్నారు. యేసు ప్రభుని అంగీకరించారు, యేసు ప్రభుని తెలుసుకున్నారు, రక్షణ పొందారు, మారుమనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఎవరి భారం వాళ్ళే మోసుకుంటున్నారు. ఆయన అంటున్నాడు, ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు, నీ చింత యావత్తూ యేసయ్య మీద వేయమని చెప్తా ఉన్నాడు. కానీ ఎందుకు ప్రభు, ఇప్పటికే లోకంలో ఉన్న అనేక మంది చింతల్ని నీ మీద వేసుకున్నావు, మళ్ళీ ఈ చింతలు కూడా నీ మీద ఎందుకని ఎవరి చింత వాళ్ళ మీద వేసుకుని, ఎవరి చింత వాళ్ళ మీదే. ఒక్కటే, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడమని దేవుని వాక్యం చెప్తా ఉంది. నేనైతే ఒక మాట నమ్ముతాను, దేవుని ప్రేమించు వారికి, రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. మనము ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డామా, పిలువబడలేదా? పిలువబడినట్లయితే, ఆయన సంకల్ప ప్రకారంగా మనం పిలువబడినట్లయితే సమస్తము మేలు కొరకే ఆయన సమకూర్చి జరిగిస్తూ ఉంటాడు. ఏది జరిగినా మనకి దుఃఖకరంగా ఉండొచ్చు, బాధాకరంగా ఉండొచ్చు, కానీ దాని వెనకతలు ఏదో ఒక మేలు ఉంటుంది. ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి గారు ఉండేవారని, ఈ విషయం మనకు తెలుసు అనుకోండి, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మంత్రి గారు ఇదే మాట చెప్పేవాడంట. రాజుగారు ఏం చెప్పినా, రాజా ఇది దేవుడు మన మేలు కొరకే చేశాడు అన్నమాట. రాజుగారికి చాలా కోపం వస్తూ ఉండేది. ఏ చెప్పినా, ఏది జరిగినా కూడా మేలు కొరకు అంటాం ఏంటి అని. వాళ్ళు రాజుగారు, మంత్రి గారు, కొంతమంది భటులు కలిసి వేటకెళ్ళారు. వేటకెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏదో రాజుగారికి ఆ వేలు తెగిందట. వేలు తగ్గానే మంత్రి గారు అంట, రాజా దేవుడు మేలు కొరకు చేశాడు.
అసలే ఏది తెగి రక్తం మండిపోతుంటే ఏదో పుండు మీద కారం చల్లినట్టుగా మేలు కొరకు అంటాడు. ముందు ఈ మంత్రి గారిని తీసుకెళ్ళి ఆ నీళ్ళని బావిలో పడేయండి అన్నట. పాపం సైనికులు తీసుకెళ్ళి మంత్రి గారు నీళ్ళని బావిలో పడేశారు. పడేసేసి వీళ్ళు వెళ్ళిపోయారు వేటకి అడవి లోపల కంట వెళ్ళేసరికి బాగా లోపల కంట వెళ్ళారు. ఈ రాజుగారు తప్పిపోయాడు, భటులు వేరైపోయారు, రాజుగారు వేరైపోయారు. ఈ రాజుగారు ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఆ అడవిలో నివసించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ రాజుగారిని చూడగానే రాజుగారిని పట్టుకుని తీసుకెళ్ళిపోయి ఇక చాలా ఆనందంగా వాళ్ళ దేవతకి బలివ్వాలని ఈ రాజుగారిని తీసుకెళ్తా ఉన్నారు. ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఇక ఈ రాజుగారికి గుండెలు ఎగిరిపోయినాయి. ఈలోగా చేతులు కాళ్ళు కట్టేశారు. ఆ విగ్రహం ముందు పరుండు పెట్టారు, పడుకోబెట్టారు. ఇంకా కత్తి తీసుకుని వేసేయటమే ఆలస్యం. అప్పుడు ఎవడో చూశాడంట, అరే రాజుగారి ఆయన చేతికి ఏదో ఏది కట్టుకట్టుంది, వీడు బనికిరాడు, దెబ్బ తగిలిన వాళ్ళని గాయాలైన వాళ్ళని బలికి ఇవ్వరట, అందుకని వీడు బనికిరాడు, వీడిని తీసి అవతల పడేయండి అని మళ్ళీ వదిలేశారు రాజుగారు. బతుకు జీవుడా అంట అడవిలోంచి బయటకు వచ్చి ఎతుకుతుంటే అప్పుడు భటులు వాళ్ళందరూ వచ్చారంట. రాజుగారు మీకోసం వెతుకుతున్నామండి, మీరు తప్పిపోయారు. ఒరే తప్పిపోవడం సంగతి దేవుడు ఎరుగులో బాబు, బతికి బయటపడ్డాను, ముందు మంత్రి గారు ఎక్కడున్నారో చూడండి అన్న. అప్పుడు మేలు గవాల ఆ బావి దగ్గరికి వచ్చేసరికి మంత్రి గారు పాపం ఆ బావిలో అలా చూస్తా కూర్చున్నాడు. మంత్రి గారిని బయటికి లాగారు. మంత్రి, నువ్వు అన్నావు ఏదైనా దేవుడు మేలు కొరకే చేస్తాడన్నావు కదా, నిజంగానే జరిగింది అలాగా? నాకు వేలు తెగిపోయింది, లేకపోతే ఆ లోపల అడవి మనుషులు నన్ను బలిచ్చేద్దరు, నా వేలుకున్న గాయం చూసి వాళ్ళు వదిలేశారయ్యా. సరే ఇది మంచిదే, నాకు మంచిగా జరిగిందిలే, మరి నిన్ను బావిలో పడేశాను కదా, నీకేం మంచి జరిగింది అన్నట్ట. అప్పుడు ఆయన అన్నాడంట, రాజా నేను నీతో పాటే ఉంటాను కదా, అప్పుడు నిన్ను వదిలేసి నన్ను వేసేద్దరు, అందుకని నన్ను బావిలో పడేయటం నాకు మంచిదైంది అన్నట్టు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఇప్పుడు దేవుని సంకల్పంలో ఉన్నామా లేమో? మనం మాట్లాడలేదేంటి? ఉంటే ఏది జరిగినా దేవుని ఇష్టమని నమ్మగలుగుతున్నామా, అంగీకరించగలుగుతున్నామా? నమ్మగలిగి అంగీకరిస్తే దేవుని మహిమ బయలుపరచబడుతుంది. మనం దేవుని మీద అంత నమ్మకం లేకుండా మన యొక్క జీవితం గురించి మనం చింతిస్తూ ఉంటే, మనం విచారపడుతూ ఉంటే, మనమే వాటన్నిటిని మీద వేసుకుని కృంగిపోతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఏం చేయలేరు, ఆయనే సహాయం చేయలేరు. ఎందుకంటే నీకు ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలి. ఆయన అన్నా, నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము. నువ్వు యేసయ్య నమ్మగలగాలి, యేసు ప్రభు చేస్తారని నమ్మగలగాలి, యేసు ప్రభు చేయగలరనే నమ్మకం మనలోకి రావాలి. ఏ పరిస్థితుల్లోనైనా నిలబడగలగాలి, ఏ పరిస్థితిలోనైనా నిలబడగలిగిన విశ్వాసం కావాలి, నిలబడగలిగిన మనస్సు కావాలి. దేవుడు ఆ మనస్సును మనకు చూస్తాడు. లోకంలో చాలామంది ఉంటుండగా దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? పోనీ మనల్నే ఎన్నుకున్న తర్వాత అందులో సేవకునిగా ప్రత్యేకంగా ఎందుకు ఎన్నుకున్నాడు? మనస్సును బట్టి దేవుడు ప్రత్యేకిస్తాడు, మనస్సును బట్టి ప్రత్యేకిస్తాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు, దేవుడు అనే విషయాన్ని కలిగి ఉన్న మనుషుల్ని ఆయన లోకంలో ప్రత్యేకించుకుంటాడు. కొంతమంది నాస్తికులు ఉన్నారు, కొంతమంది ఆస్తికులు ఉన్నారు. నాస్తికులు అంటే దేవుడు లేడనేవాడు, ఆస్తికులు అంటే దేవుడు ఉన్నాడనేవాడు. దేవుడు ఉన్నాడంటారు, కొంతమంది దేవుని ఉన్నాడనేటటువంటి వాళ్ళు వాళ్ళ మనసులో ఎప్పుడూ కూడా దేవుని కలిగి ఉండరు. ఎప్పుడూ వాళ్ళకు అనుకూలమైన సమయము, అవసరం వచ్చిన సమయంలోనే దేవుని తలస్తుంటారు, కానీ మిగతా సమయంలో అంతగా దేవునికి ప్రాధాన్యతనివ్వరు. అయితే నిత్యము దేవునికి ప్రాధాన్యతనిచ్చి వాళ్ళ మనస్సు దేవునికి ఇష్టమైనట్లుగా ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు తన పని కొరకు ప్రత్యేకించుకుంటాడు. వాళ్ళని దేవుడు తన పని కొరకు ప్రత్యేకించుకుంటాడు. ఎందుకంటే లక్ష్య సాధన అనే మనసు కావాలి. ఒకసారి ఒక స్తంభానికి
బాగా గ్రీజ్ రాశారు, అంటే ఆయిల్ లాంటిది, గ్రీజ్ లాంటిది రాశారు. అక్కడ ఒక పోటీ పెట్టారు, ఈ స్తంభాన్ని ఎవరు ఎక్కగలరు. పాపం ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు, జారిపోతున్నారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు, కానీ బాగా ఆ స్తంభానికి వాళ్ళు నూనె రాయటం వలన జారిపోతూ ఉన్నారు. కానీ ఒకడు అనుకున్నాడు, ఎలా అయినా సరే నేను లక్ష్య సాధన చేయాలి, ఆ స్తంభాన్ని నేను ఎక్కానని చెప్పి లక్ష్య సాధన చేయాలనుకున్నాడు. పట్టుదలతోటి ఆ స్తంభాన్ని చివరికంట పైకి ఎక్కగలిగాడు. అప్పుడు అందరు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. మన జీవితంలో లక్ష్య సాధనం అనే మనసు కావాలి. అనగా దేవుని మీద నమ్మకాన్ని కలిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాన్ని నిర్దేశించేది ఆయనే, మన గమ్యాన్ని నిర్దేశించేది ఆయనే, మన మార్గాన్ని నిర్దేశించేది ఆయనే అని నమ్మగలగాలి. ఈ మార్గంలో ఆయన అనేకమైన అనుభవాలు నేర్పుతూ ఉంటారు, అనేకమైన అనుభవాలు వస్తూ ఉంటాయి. ఎవరైతే ప్రియ దేవుని పిల్లలారా దేవుని మీద పూర్తిగా నమ్మకం కలిగి దేవుని మీద ఆధారపడి ఆనుకునే మనసుండి దేవుణ్ణి నమ్మగలుగుతారో వాళ్ళని దేవుడు ప్రత్యేకించుకుంటాడు, తన పని కొరకు ప్రత్యేకించుకుంటాడు. లోకంలో అంతమంది ఉండగా 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ అయినప్పటికీ కూడా ఇస్కరియోతు యోధ స్థానంలో మత్తయి అనేటటువంటి ఒక శిష్యుడు చేరారు. కానీ ఈ 12 మంది కూడా యేసు ప్రభు కొరకు హతసాక్షులైపోయారు. ఒక్క యోహాను భక్తుడు మాత్రమే ఆయన సామాన్యంగా చనిపోయినట్లుగా చెప్తున్నారు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా శిరచ్ఛేదనం చేయబడిన వాళ్ళు, సిలువ వేయబడిన వాళ్ళు, తలక్రిందులుగా సిలువ వేయబడిన వాళ్ళు, అలాగే ఇంటూ ఆకారంలో సిలువ వేయబడిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రభుని నమ్మారు, ప్రభుని అంగీకరించారు, ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నారు. చాలామంది క్రైస్తవ లోకంలో ప్రభుని ఎందుకు నమ్ముకుంటారంటే వాళ్ళు జబ్బులు పోవడానికి నమ్ముకుంటారు, డబ్బుల కోసం నమ్ముకుంటారు. జబ్బులు పోవాలి, డబ్బులు రావాలి, అందుకు క్రైస్తవ్యం. చాలామంది చెప్పేది కూడా అదే, ప్రభుని నమ్ముకోండి మీ జబ్బులు పోతాయి, ప్రభుని నమ్ముకోండి మీకు డబ్బులు వస్తాయి. కానీ నా అనుభవంలో అలాంటిదేం కనపట్లా. మరి నేనే కాదు, చాలామంది సద్భక్తి చేయాలనుకున్న వాళ్ళ జీవితాల్లో అదేం కనపడలా. వాక్యం కూడా అలా చెప్పలా. వాక్యం కూడా సద్భక్తి చెయ్యాలి అనుకుంటే నువ్వు హింస పొందుతావని చెప్పింది, కానీ నువ్వు ఆ జబ్బులు పోయి డబ్బులు వచ్చేస్తాయని వాక్యం చెప్పడం వల్ల. కనుక ప్రియ దేవుని పిల్లలారా, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కలవరపడిపోయి దేవుని నుంచి దూరం అయిపోవాలని ఒక క్రమాన్ని పోగొట్టుకొని జీవితంలో దేవుడు ఒక క్రమాన్ని ఇస్తాడు. నువ్వు మారుమనసు పొందినప్పుడు, యేసునందు బాప్తిసం పొందినప్పుడు నీ అంతరంగంలో ఒక ఆలోచన, ఆశ, దేవుని దగ్గర ప్రార్థనలో గడపాలి, దేవుని దగ్గర వాక్యంలో గడపాలన్న ఆశ, ఈ పరిస్థితులన్నీ కూడా ఆశను దిగజార్చేస్తూ ఉంటాయి, క్రమాన్ని తొలగిస్తూ ఉంటాయి. క్రమం నుంచి తొలగిపోయే పరిస్థితులు వస్తాయి, దేవుడు చూస్తూ ఉంటాడు. చాలామందికి ఒక సందేహం ఏంటంటే, ఆదాము అవ్వలు పాపం చేస్తారని, పండు తింటారని దేవుడు తెలియదా? భవిష్యత్ జ్ఞానం కలిగిన దేవుడు కదా, ఆదాము అవ్వలు పండు తింటారని దేవుడు తెలియదా? అలాంటప్పుడు ఆ పండుని ఎందుకు అక్కడ పెట్టాడు? అసలు ఏదేని తోటలో అన్ని రకాల ఫలాలు పెట్టాడు. జీవవృక్ష ఫలం ఉంది, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలం ఉంది, ఇంకా పుత్రదాత వృక్ష ఫలాలు, రకరకాల అన్ని రకాల వృక్ష ఫలాల్ని దేవుడు పెట్టాడు. అయితే ఒకటి తినద్దురా బాబు అని చెప్పాడు. దేవుడు సాతానుడు శోధిస్తున్నా కూడా నా కుమారుడు, నా బిడ్డలు సాతానికి లొంగుతారా, లేక నా మాటకి వాళ్ళు విలువిస్తారా అని చూస్తున్నాడు. చివరికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్రం, అది మనకు కూడా దేవుడు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇచ్చాడు కదా. ప్రార్థనకు వస్తామో రామో అంది మన చేతిలో ఉంటుంది కదా. దేవుడు ఎప్పుడన్నా సరే బలవంతంగా లాక్కొచ్చాడా? లేదు. ఏ రోజన్నా ప్రార్థన మానేసి ఇంట్లో కూర్చుంటే ఎందుకు ప్రార్థనకి వెళ్ళలేదు అన్నాడు ఎప్పుడైనా? అలా వచ్చినందువలన సంతోషపడినట్లుగా కనపడలేదు, రానందువలన విచారపడినట్లుగానో హెచ్చరించినట్లుగానో ఎక్కడా లేదు. అది మన సొంత నిర్ణయం. అదే మన మనస్సు. మన మనస్సులో తీసుకునే నిర్ణయాలవే
ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిని పోగొట్టుకుని తర్వాత బాధపడే వాళ్ళు ఉంటారు. తీసుకున్న నిర్ణయం అది. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం? ప్రభు సన్నిధిని పోగొట్టుకోకుండా ఆయన ఏం చేస్తారో చూద్దాం. మన జీవితం ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తారో చూద్దాం అనిగాన ప్రభునందు విశ్వాసాన్ని కలిగి ఆయనకి సమర్పించుకుంటే మన జీవితంలో ఆయన అద్భుతంగా నడిపించగలిగిన దేవుడు, మన జీవితానికి విలువనివ్వగలిగిన దేవుడు. ప్రియ దేవుని పిల్లలారా, యేసు లేకపోతే నీ జీవితంలో, లేక యేసును మోసే గాడిదగా లేకపోతే నీ జీవితానికి విలువే లేదు. నీ జీవితానికి విలువ కావాలా? నీకు సమాజంలో విలువ కావాలా? లేక పరలోకంలో విలువ కావాలా? యేసును మోసే గాడిదగా దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండు. ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండి యేసును మోసే గాడిదగా ఉన్నట్లయితే చాలా రకాల జంతువులు, చాలా రకాల ఉపయోగాల కొరకు వాటిని సృష్టించాడు దేవుడు. ఆ జంతువులేంటి, పక్షులేంటి, ఇవన్నీ కూడా. ఒక పక్షి ఉందంట. ఆ పక్షి ఇంచుమించుగా అది ఒక దేశం నుంచి మన భారతదేశం రావడానికి నెల 15 రోజులే పట్టుద్దంట. ఎక్కడ ఆగదంట. అది ఎగురుకుంటూనే ఆ దేశం నుంచి మన దేశం వరకు వస్తాట. అంత ఆ తిండి తినదు, నిద్రపోదు, ఆగదంట. ఆ పక్షికి ఉన్న పట్టుదల చూడండి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు చేసి మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళిపోద్దట. ఒక పక్షి యొక్క జీవితంలో అంత పట్టుదల, అంత దీక్ష వాటికే ఉంటే మనుషులమైన మనకి దేవుని కొరకు జీవించాలనే ఆశలు లేకపోవటం ఎంత విచారం. దేవుని కొరకు బ్రతకాలి. మన ద్వారా దేవునికి మహిమ రావాలి. అదే గుర్తుపెట్టుకోవాలి. మన ద్వారా మనకి కాదు, మన ద్వారా సమాజానికి కాదు, మన ద్వారా కుటుంబానికి కాదు, మన ద్వారా మనల్ని రక్షించుకున్న దేవునికి మహిమ రావాలి. అప్పుడే నువ్వు యేసును మోసిన గాడిదగా కనబడతావు. కానీ లేకపోతే యేసును మోసిన గాడిదగా ఉండవు. నీకు విలువ ఉండదు, నీ జీవితానికి విలువ ఉండదు. కనుక ఎవరో మనకి విలువ ఇవ్వక్కర్లేదు. యేసు ప్రభుని మోస్తే ఆయనే మనకు విలువిస్తారు. ఈ మధ్య కాలంలో ఒక పాస్టర్ గారు మరి చనిపోవడం జరిగింది. అంత్యక్రియలకి లక్షల కొలది ప్రజలు వెళ్ళారట. హైదరాబాద్ పట్టణంలో లక్షలు. అంతకుముందు బాక్సింగ్ గారికి అంతమంది జనం వెళ్ళారట. మళ్ళీ ఇప్పుడు ఈయనకి అంతమంది జనం వెళ్ళారని చెప్తా ఉన్నా. అందుకే బైబిల్ ఏముందంటే, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. దేవుని భక్తుల యొక్క మరణం కూడా విలువ కలిగిందే. వాళ్ళ జీవితం విలువైంది, వాళ్ళ బ్రతుకు విలువైంది, చివరికి మరణం కూడా విలువైంది దేవుని దృష్టికి. అది యేసును మోసిన గాడిదలకు ఉండేటటువంటి విలువ. చూడండి, యేసు ప్రభుని మోయని గాడిదలు ఉన్నాయి అనుకోండి, ఆ గాడిదలు పని లేకుండా తిరుగుతూ ఉంటాయి. నేను నర్సీపట్నం అనే ఒక ఊర్లో ఉండేవాడిని. అక్కడ సెంటర్లో ఉండే గాడిదలు అవేదో మీటింగ్ వేసుకున్నట్టుగా వచ్చేసాయి సాయంత్రానికల్లా. పగలంతా నేను ఆ యజమానులు వాటిని కట్టెలు మోయటానికి ఆ లోపలికి అడవిలోకి తీసుకెళ్తూ ఉండేవాడు. సాయంత్రం అవి ఆ కట్టెలు మోసుకుంటూ వస్తాయి అన్నమాట. అక్కడ సంతలో కట్టెలు అమ్ముతూ ఉండేవాడు. ఈ మోసుకొచ్చిన తర్వాత మరి అన్నీ సాయంత్రం మీటింగ్ పెట్టుకునే అనుకుంటా. ఆ సెంటర్లో ఉండే అన్నీ కూడా సెంటర్లో ఉండి ఆ మీటింగ్ పెట్టుకున్నట్టుగా అరుస్తూ ఉండే. వాటిని చూసినప్పుడు అనిపించేది. కానీ పొరపాటున కానీ వాటి వెనక్కి వెళ్తే 2 కాళ్ళతో తందనేది అనమాట. అది ఎంత జాగ్రత్తగా ఆదమర్చున్న మనుషుల దగ్గరకు వచ్చాయంటే వెనక్కి నడుచుకుంటూ వచ్చాయి. ఒకరోజు నేను నా స్నేహితుడితో మాట్లాడుతూ ఉన్నాను. ఈలోపు గాడిద వెనక్కి నడుచుకుంటూ వస్తుంది. ఎందుకో చూసేసరికి దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు వెంటనే నా స్నేహితుడు అన్నాడు, తప్పు కావాలి, లేకపోతే అదొక తన్నేస్తాను. అంటే తన్నే గాడిదలు ఉన్నాయన్నమాట ఇక్కడ. హల్లెలూయా. నువ్వు తన్నే గాడిదవా, యేసును మోసే గాడిదవా, లేక యేసు వాక్కుల్ని తెలియజేసే గాడిదవా? హల్లెలూయా. బిలాంకి దేవుని యొక్క వాక్కుని బయలుపరిచింది.
దేవుని మాటను తెలియజేస్తా ఉంది. గాడిదకి దేవుడు నోరిచ్చాడు. దేవుని మాటలు చెప్పే గాడిదగా ఉన్నావా? ప్రియ దేవుని పిల్లల, కొంతమంది కంచర గాడిదలు ఉపయోగించారు పాపం యుద్ధానికి. ఎవరో తెలుసా? అబ్షాలోం కంచర గాడిదను ఉపయోగించాడు. ఆ గాడిద మీద ఎక్కి ప్రయాణం చేస్తుంటే అది అడవిలో కూడా తీసుకెళ్ళిపోతే అబ్షాలోం యొక్క జుట్టు ఆ చెట్లకి చిక్కుకుపోయి భూమికి ఆకాశానికి మధ్యన వేలాడాడు. అప్పుడు యోవాబు బాణాలు తీసుకొని కూడా చంపేశాడు. కొన్ని గాడిదలు ప్రమాదకరమైనవి. అవి ఎటు పరిగెడతాయో ఎటు తీసుకెళ్తాయో తెలియదు. ఎటు పరిగెడతాయో గాడిదలు. కాడి దొరికిందా, సందు దొరికిందా, పరిగెడతమే. యేసును మొయ్యండారా, విలువ ఉంటుంది జీవితానికి. మనం బ్రతికేసాం, జీవితం అయిపోయిందంటే ఉపయోగం ఏంటి? మన జీవితానికి ఒక విలువ కావాలి అంటే మనం యేసుని కలిగి ఉండి యేసును మోసే వాళ్ళగా ఉండాలి. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన విలువ రాదండి. ఏదో నేను ప్రార్థన చేసేసానంటే విలువ రాదండి. నువ్వు ప్రభుని ఎలా మహిమపరిచావు, ప్రభు కొరకు నువ్వు ఎలా జీవించాని, నీ ద్వారా ప్రభు ఎలా మహిమపరచబడ్డారనేది కావాలి. ఎప్పుడైతే ప్రభు నీ ద్వారా మహిమపరచబడతారో అప్పుడే నీ జీవితానికి విలువ వస్తుంది. కనుక విలువ లేదని, విలువ ఇవ్వట్లేదని, విలువ లేని వాళ్ళమని మనం బాధపడకూడదు. కానీ ప్రభు మనకి విలువిచ్చే దేవుడు అయి ఉన్నాడు. కనుక ప్రభు ఇచ్చే ఆ విలువను కలిగి ఉండాలంటే యేసయ్యను మొద్దాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, లోకంలో మనుషులు ఎంతోమంది ఉన్నారు. కానీ అయ్యా, ఈ లోకంలో కొంతమంది విలువను సంపాదించుకున్నారు. అది ఈ లోకానికే పరిమితం అవుతుంది. వాళ్ళ జ్ఞానం, వాళ్ళ విద్య, వాళ్ళ హోదా, వాళ్ళ డబ్బు, వాళ్ళకున్న పరిస్థితులన్నీ ఈ లోకానికే పరిమితం. కానీ యేసు ప్రభువా, నిన్ను మోసినటువంటి వారికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఘనతనివ్వబోతున్నావు. అందుకొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నిన్ను మోసే గాడిదలుగా సిద్ధపరచు నాయన. మా జీవితానికి విలువ వస్తుందని చెప్పారు. నిజమే, ఆ గాడిద నిన్ను మోస్తున్నప్పుడు ముందు వెనకల జయధ్వనులే వినపడ్డాయి. కానీ విశ్వాస జీవితంలో అపజయ ధ్వనులు వినబడుతున్నప్పుడు యేసును మోసే పరిస్థితిలో నేను లేనని తెలుసుకునే విశ్వాసులుగా ఉండగలుగుటకు సహాయం చేయండి. యేసు ప్రభువా, నిన్ను కలిగి ఉంటే మా జీవితాలకు విలువిస్తావు. విలువలేని జీవితాలుగా కాకుండా నిన్ను కలిగి, విలువ కలిగి నీ ఎదుట ప్రభువా, నీ రాజ్యములో విలువ కలిగిన వారు ఉండగలటకు సహాయం చేయమని విత్తబడిన వాక్యానికి ముద్ర వేయండి. యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.